హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ హేమలత రెడ్డి అంబటి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఈరోజు ఒక హ్యాపీ పేషెంట్ సినారియో. రీసెంట్‌గా ఒక 28 ఏళ్ల అమ్మాయి బాగా టెన్షను, గుండె దడ, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అని ఔట్‌సైడ్ కన్సల్టేషన్‌లో ఉన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 4వ రోజు నుంచి ఇంట్లో ఆళ్ళతో అస్సలు మాట్లాడట్లేదు, నడవట్లేదు, అలానే స్టిఫ్‌గా ఉంటున్నారు అనేసేసి, ఇదేమైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా అనేసేసి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొనొచ్చారు. ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళకి చెప్పాను. మీరు భయపడొద్దు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ కాదు. ఆహ్, దీన్ని డ్రగ్ ఇన్‌డ్యూస్డ్ పార్కిన్సోనిజం అంటారు. సో, మీరు వాడే మందుల వల్ల ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది. సో, ఆ మందులు స్టాప్ చేసేసి దీనికి ట్రీట్మెంట్ పెడతాను, నార్మల్ అయిపోతుంది. స్కాన్ అవసరం లేదు అని చెప్పాను. బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు స్కాన్ చేయించారు. స్కాన్ చేస్తే స్కాన్ వాస్ అబ్సల్యూట్‌లీ నార్మల్. ఇన్ఫాక్ట్స్ కానీ, హెమరేజెస్ కానీ ఏమీ లేవు. అండ్ వాళ్ళకి చెప్పాను. సో, మీరు వాడుతున్న మందుల్లో యాంటీ అనేవి ఆపేద్దాము అని కల్ప్రిట్ డ్రగ్ స్టాప్ చేపిచ్చేసి, దీనికి ఈ కండిషన్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. ఫిఫ్త్ డేనే వాళ్ళని రివ్యూకి రమ్మని చెప్పాము. ఈసారి పేషెంట్ చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ ఓపీకొచ్చారు. గలగలగల మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సో